కు గ్రాండ్ వెల్కమ్. కొత్త సంవత్సరానికి ప్రపంచం గ్రాండ్ గా వెల్కమ్ చెప్పింది. తొలుత న్యూజిలాండ్ లోని చాథమ్ ఐలాండ్ లో సంబరాలు మొదలయ్యాయి. భారత కాలమాన ప్రకారం సాయంత్రం 3:45 ఇక్కడ జనవరి 1 వచ్చేసింది. ఆ తర్వాత న్యూజిలాండ్, మెయిన్లాండ్, ఆస్ట్రేలియాలో జనం వేడుకలు జరుపుకున్నారు. భారతదేశంలోని వివిధ నగరాల్లో న్యూ ఇయర్ వేడుకలు ఘనంగా జరిగాయి. ప్రత్యేక ఈవెంట్లు, కేక్ కటింగ్, బాణాసంచా కాల్స్తూ జనం సంబరాలు జరుపుకున్నారు. న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు బందోబస్తులు ఏర్పాటు చేశారు. ఆస్ట్రేలియాలోని సిడ్నీలో న్యూ ఇయర్ సంబరాలు మనం చూడొచ్చు. ఇక హైదరాబాద్ లోని బేగంపేటలో యువత డాన్స్ చేస్తున్నటువంటి విజువల్స్ ను న్యూ ఇయర్ సందర్భంగా మనం చూడొచ్చు. సో ఇక్కడ కరీంనగర్ లో న్యూ ఇయర్ వేడుకలు ఎట్లా జరిగినాయి? సంపత్, ఏం చేస్తారు? స్పెషల్ ఏంది ఏమన్నా చెప్పండి. మీ చోట ఆలయాలు ఉన్నాయి అవి టెంపుల్ కు సంబంధించి అయితే ఇక ఫ్యామిలీ పర్పస్ గా పార్టీలకు బయటకు వెళ్ళని వాళ్ళందరూ టెంపుల్ పర్పస్ ఇట్లా వెళ్ళడం జరిగింది. కరీంనగర్ సిపి అభిషేక్ మహంతి సార్ కొంచెం స్ట్రిక్ట్ రూల్స్ పాటించడం వల్ల బయట ఎలాంటి కార్యక్రమాలు జరగడానికి వీల్లేవు. వాస్తవంగా ఏది ఉన్నా కూడా పర్సనల్ గా ఇండ్ల లోపల పార్టీలు చేసుకోవడం, ఈ న్యూ ఇయర్ వేడుకలు జరుపుకోవడం, ఈ విషయాలు చెప్పుకోవడం లాంటివి జరిగినాయి. కానీ మార్నింగ్ సాయంత్రం 6 గంటల నుండి పొద్దున 6 గంటల వరకు ఎలాంటి బయట డ్రింక్ చేసి కనీసం బయటకు పోయే పరిస్థితి కూడా లేకుండా అంత స్ట్రిక్ట్ గా వ్యవహరించడం జరిగింది. డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు జరిగినాయి. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అయితే పకడ్బందీగా ఎక్కడెక్కడైతే డ్రింక్ చేస్తారో బహిరంగ ప్రదేశాలలో అవన్నీ నియంత్రించారు ఇప్పుడు ప్రస్తుతం. సో ఆలయాలు, ఇప్పుడు వేములవాడ ఆలయం మీ దగ్గర ఉంది. ఆలయానికి ఇవాళ మొదటి రోజు, అంటే 2025లో మొదటి రోజు కాబట్టి సాధారణంగా భక్తుల తాకిడి ఎట్లా ఉంటుంది? ఖచ్చితంగా ఇప్పుడు వేములవాడకు సంబంధించి అంటే ఊకే కంటిన్యూగా అది రద్దీగా ఉండే టెంపుల్ అది. వాస్తవంగా ఎవరన్నా మనకు తెలిసిన వాళ్ళు ఎవరన్నా రావాలన్నా కూడా లైన్లో నిలబడి కంపల్సరీ పోవాలి. ఏదో అంటే మిగతా రోజుల కంటే వాళ్ళు ఎక్కువ ఉంటుంది. ఖచ్చితంగా ఉంటుంది అన్న. ఎన్ని రోజుల పాటు ఉంటుంది ఇట్లా? ఈ వారంలో అంతా కొంచెం బిజీగా ఉండే అవకాశం ఉంటుంది అన్న. శివరాత్రికి వేములవాడ ఇంకా ఫేమస్, రెగ్యులర్గా ఉంటాయి కోడెమొక్కలు. అది అయితే ఇటీవల కాలంలో నమస్తే తెలంగాణలో ఒక వార్త చూసిన, కోడెలను అమ్ముకున్నారు, కోడెలను కోతకు పంపించారు అనేటువంటి వార్త కరీంనగర్ వేములవాడ రాజన్న ఆలయానికి సంబంధించి వచ్చింది. నిజమేనా అది? ఐడియా లేదన్న కొంచెం. రైట్. రెండోది, మనం గతంలో అక్కడ కరీంనగర్ జిల్లాలో ల్యాండ్ మాఫియా మీద అనేక కథనాలు వేసినాం. సో ల్యాండ్ మాఫియా ఏమైనా కట్టడి జరిగిందా అక్కడ? అస్సలు జరగలేదన్న. ఇప్పుడు కరీంనగర్ కలెక్టర్ ఎవరైతే ఉన్నారో ఈ ప్రభుత్వ కార్యక్రమాలు చేయడంలో 100% సక్సెస్ అవుతున్నారు. కానీ ప్రజావాణి ఫిర్యాదులు ఏవైతే వస్తున్నాయో అవి 90% అవి అయితే పరిష్కారం అవుతుంది. అస్సలు పరిష్కారం అవుతలేవు. ఒక్కొక్క కంప్లైంట్ 10-20 సార్లు ఇచ్చినా కూడా వాటిని మళ్ళీ రిపీట్ వస్తున్నాయి, చర్యలు తీసుకోవాలని కలెక్టర్ మాత్రం సీరియస్గా తీసుకోవట్లేదు. ప్రభుత్వ కార్యక్రమాలు మాత్రమే సక్సెస్ తప్ప ప్రజల సమస్యలు మాత్రం పరిష్కారం కావట్లేదు. ఎవరు కలెక్టర్? ఎవరు? పమేలా సత్పతి గారు. ఓకే ఓకే, కొంచెం డల్గానే ఉంటుంది. రెండోది, అప్పుడు ల్యాండ్లు కబ్జా పెట్టేటువంటి వాళ్ళు ఉండేది కదా గతంలో. మనం కరీంనగర్లో చాలా చేసినాం బీభత్సంగా. ఈ బీఆర్ఎస్ హయాంలోనైతే నాలాలు, ప్రభుత్వ భూములు ఇక బీభత్సంగా కొన్ని 100 ఎకరాలు మొత్తం కబ్జాలు అయిపోయినాయి. ఇప్పుడు ఎట్లా ఉంది పరిస్థితి? సేమ్ ఇప్పుడు అవి వాటినే కంటిన్యూ అయిపోతున్నాయి. వాటి మీద ఇప్పుడు ఎవరు అభిషేక్ మహంతి సిపి సార్ వచ్చిన తర్వాత స్పెషల్ ఎకనామిక్ వింగ్ అని చెప్పేసి వాళ్ళని పెట్టేసి ఏమన్నా ఇలాంటి రాబరీలు ఈ కబ్జాలు చేసిన వాళ్ళ మీద కేసులు పెట్టేసి పంపడం జరిగింది. ఇది లిమిటెడ్గానే జరిగింది. కానీ అన్లిమిటెడ్గా ఈ కబ్జాలు జరగడం వల్ల అది ఇప్పటికీ కట్టడి చేయలేకపోయారు. అది చేయాలంటే అది సాధ్యమయ్యే పని అయితే కాదన్న. ఒక 100 జరిగితే ఒక 10% ఇక్కడ సాల్వ్ చేశారు సార్. అయితే రైట్. ఇప్పుడు డిసెంబర్ 7, 2023లో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఏడాది పాలన పూర్తి చేసుకుంది. సో సాధారణంగా మీరు ప్రజలతో మాట్లాడినప్పుడు ప్రజల ఆలోచన ఎట్లా ఉంది 1 ఇయర్ పాలన పైన? అన్నప్పుడు ఏం కోరుకుంటున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక ఒక 3-4 నెలలు సరే మంచి గవర్నమెంట్ వచ్చిందన్న ఆలోచన మట్టుకుండన్న. తర్వాత మటుకు కొంచెం డల్ అయిపోయింది. ప్రభుత్వం మీద వ్యతిరేకం జరిగింది. వాస్తవంగా ఎవరి దగ్గర చర్చలున్నా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి వ్యతిరేకత కంటే ఈ సంక్షేమ పథకాలు పెట్టడం వల్ల
ఈ సంక్షేమ పథకాలు వాళ్ళు అమలు చేయకపోవడం వల్లనే ఇది ఎక్కువ వైరల్ అంటే కావడం ఇప్పుడు రీజన్ అయింది. పథకాల్లో కూడా 500 రూపాయలకే గ్యాస్ సిలిండరు, 200 యూనిట్ల కరెంటు ఫ్రీ, ఉచిత బస్సు రవాణా, సన్న ఓడ్లకు 500 రూపాయల బోనసు, ఆ తర్వాత రుణమాఫీ, ఆ తర్వాత ఏది రైతులకు పంట కొన్న రైతులకు 2-3 రోజులలోనే వాళ్ళ డబ్బులు వాళ్ళ అకౌంట్లో వేయడం, రేపు మాపు రైతు భరోసా కార్యక్రమాన్ని చేయడం, ఉద్యోగులకు 1 తారీఖే జీతాలు, ఇవన్నీ గతంలో కంటే మార్పు కాదా ఇవి? ఇవి మీరు చెప్పినట్టన్నా ఒక ఉద్యోగుల వరకు మాత్రం ఆలోచించగలుగుతారు, కానీ సాధారణ ప్రజలకు చేకూరేటి కాదు కదన్న. ఇప్పుడు ఇంతకుముందు రైతు బంధు లాంటి డైరెక్ట్గా రైతులకు పడిపోయినాయి, అంటే కొంచెం దళారులకు కూడా పడిపోయినాయి అనుకోండి. కానీ ఇప్పుడు అది వాడట్లేదు, వాళ్ళకు పైసలు వచ్చినాయా లేదని చూస్తున్నారు, కానీ జనాలు ప్రభుత్వం ఎట్లా వ్యవహరిస్తుంది, ప్రభుత్వ విధానం ఏంటనేది మాత్రం గ్రహించలేకపోతున్నారు కొంతవరకు. ఇంకొకటి ఇక్కడ ఆదిలాబాదు, నిజామాబాద్, కరీంనగర్, మెదక్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికకు ఎన్రోల్మెంట్ కార్యక్రమం అయిపోయింది. సో ఏమనుకుంటున్నారు పట్టభద్రులు మెయిన్గా? అదొక్కటైతే కరెక్ట్గా క్లారిటీ లేదన్న. ఇప్పుడు వ్యాపారాలు చేసుకుంటూ ముందుకొచ్చి తెరపైకి వచ్చి ప్రచారం చేసుకుంటా వారికి ఈయనే గెలుస్తాడు అన్న ఒక అపోహ వస్తుంది, కానీ కరెక్ట్ అయిన వ్యక్తులు మాత్రం ఇప్పటికీ ప్రచారాలు చేస్తూ ఉన్నారా? ఇప్పటికీ చేస్తున్నారన్న. ఓకే, బీసీ అభ్యర్థులు ఎవరెవరు రంగంలో ఉన్నారు? ఆ లిస్ట్ అంతా కొంచెం రైట్, దాని మీద ఒక స్పెషల్ స్టోరీ చేయండి మీరు. థ్యాంక్ యూ సో మచ్. మీ కలల ఇల్లు హైదరాబాద్ ఫిజాదిగూడలో అందుబాటులో ఉంది. 86 గజాల విస్తరణ, 1500 స్క్వేర్ ఫీట్, కార్పెట్ ఏరియా, ప్రశాంతమైన వాతావరణం, విలువ పెరుగుతున్న ప్రాంతం, అదిరిపోయే డబుల్ బెడ్రూమ్ ఇల్లు, బ్యాంక్ లోన్ సౌకర్యం కలదు. ఈ అద్భుత అవకాశాన్ని మిస్ కాకండి. మరిన్ని వివరాల కోసం సంప్రదించవలసిన నెంబర్లు